कृष्णपक्षे एकादश्यां सोमवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरणजीवङ्गणं विशेषविशिष्टायां सर्वतस्य परमेश्वरप्रीत्यर्थं श्रीमान् श्रीमतः మీ గోత్రనామాలు ఎవరైతే ఉన్నాయో వారు మీ గోత్రం చెప్పుకుని మీ పేరు మగవాళ్ళ పేరు చెప్పుకోండి, మనస్సులో చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ధర్మపత్ని సమేతోహం అనుకోండి. మళ్ళీ మీ గోత్రం ఒకసారి చెప్పండి, మళ్ళీ మీ పేరు ఒకసారి చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య అనుకోండి, ఆ అమ్మాయి పేరు కూడా చెప్పుకోండి, మీ ఆడవాళ్ళ పేరు కూడా చెప్పుకోండి. సహకుటుంబానం అనుకోండి, సహకుటుంబానం చెప్పండి. మనసులో అందరూ కూడా బయటికి చెప్పకుండా మనసులో చెప్పుకోండి. సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ సర్వ అభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవత భగవదాలే ప్రారీప్సిత శ్రీ నాగేశ్వర కళ్యాణ సహిత లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః తదాదౌ నిర్విఘ్నత సిద్ధ్యర్థం శ్రీ గణాధిపతి పూజాం కరిష్యామి నమః. మగవాళ్ళు చేతిలో ఒక బొట్టు నీళ్లు వేసుకుని పక్కనే వదిలిపెట్టండి, పల్లెలకు కాకుండా పక్కన నమస్కారం చేసుకుంటుంటాం. కలశ ఆరాధనం గంధ పుష్పాక్షరం భర్జ కలశస్వరూపే విష్ణు కంఠేశ్రద మూలే దత్రస్థిత బ్రహ్మధ్యేనాత్మనాస్పద కుక్షుసాగరాశ్రిత సప్తద్వీపావసుంధర అద్వైజో భైజనవేద సామవేద శత్రుణ అంగైశ్చనాశ్రిత ఓం ఆగమసేషు భావజగవిత్రే పరిశిక్షతే ఉత్థే యేషు వర్ధదయా భవాయిదం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆపస్పశ ఆపో మహాపాపమృతనాప శృంగాడాపో విరాణాప స్వర్ణాప సింగాగుష్యాపో జ్యోతిగుష్యాప జ్యోగుష్యాప సత్యనామ సర్వాదేవదాపో మూర్ఖవస్వరాపో గంగే జలజే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ యస్మిన్ సంగురు కావేరీ కృష్ణవేణి జగోతమే భాగీరథీ జగత్యాద పంచగంగా పునీతుదా ఆయాన్ శ్రీ గణాధిపతి పూజార్థం జ్ఞాన సంప్రోక్ష్య సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య దత్తులను కూర్చోండి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని దాన్ని ఎదురు రక్షణ చేసేటటువంటి ఒకసారి గజానం భూతగణాధిపతిసారక్షణం రుణాసురం గణాధిపతి సాంగం సాయుధం సవాహనం అస్మిన్ హంగురాభిషేశ్వర గణాధిపతి స్థాపయామి పూజయామి. అక్షతలు కళ్ళగద్దుకుని స్వామివారి చెంద పెట్టండి. ఆ తర్వాత స్వామివారికి అలంకారం చేయండి. కాస్త కుంకుమ మీకు ఇచ్చినటువంటి పళ్ళెల్లో ఉన్నటువంటి కుంకుమలు తీసి స్వామివారికి అలంకారం చేయండి. గణాధిపతయే నమః. స్వామిని సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం సనసింగురు. మీకు ఇచ్చినటువంటి పళ్ళల్లో తవలపాకులు ఇచ్చారు. ఆ తవలపాకులు తీసుకుని స్వామివారి శిరస్సు పైన అలా బోధించి పెట్టుకోండి. అంటే గణపతి యొక్క శిరస్సు పైన అలా బోధించి పెట్టుకోండి. ఓం స్వామిని సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం సనసింగురు అసలు శిక్ష ఫలప్రాణమేహోధైహిభోగం స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతప్రణాధానమకైజే అక్షతలు 4 సార్లు పూర్చేయండి. అక్షతలు 4 సార్లు పూర్చేయండి. స్వామిని సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్ 9 సన్నిహింగురు స్వామి జగన స్థిరోభవ సుఖోభవ సుప్రసన్నోభవాసనం గురు తెలంగధ్యానం. అందరికీ వచ్చిన శ్లోకమే మీరు కూడా మనసులో చెప్పుకోండి. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానే సులవిఘ్న అపశాంతయే వాగీసాధ్యా సర్వార్థానం పుత్రమే సుసన్నమాయ గజాననం. ప్రభు గణపతి నాథ ప్రభు గణపతి ప్రభు ప్రభు గణపతి దేవ జాతిశుద్ధ సుందరానగ ప్రసీద ప్రసీద ప్రభు విఘ్నరాజ ప్రణవి ప్రణవి ప్రభు దేవాబ్జే ప్రయచ్చ ప్రయచ్చ ప్రభు గావిదార్థాన్ ప్రదీక్ష ప్రదీక్ష ప్రభు శ్రీ గణాధిపతయే నమః. లంబృదేవాతనే గంధం పరికల్పయామి. అయ్యా కాస్త గంధం ఉంటుంది మీ దగ్గర. ఆ గంధం స్వామివారికి అందించండి పుష్పంతో.
గంధం పరికల్పయామి ఆకాశరుద్రాత్మనే పుష్పం పరికల్పయామి పువ్వు పెట్టండి ఒకటి పుష్పం పరికల్పయామి వాయుపుత్రాత్మనే ధూపార్థం అక్షతాన్ని పరికల్పయామి రెండు గంటల నక్షత్ర కూర్చోండి తేజస్సత్రాత్మనే ధూపార్థం అక్షతాన్ని పరికల్పయామి రెండు పువ్వులు కూర్చోండి తర్వాత ధూపదీపానంతర శుద్ధ ఆగ్నేయం సమర్పయామి తమలపాకుతో మీ ఎదురుకుండా ఉన్నటువంటి గుడఖండం అంటే బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి బెల్లం ఉంది కదా అందరికీ ఇచ్చారు కదా బెల్లం మగవాళ్ళు చెయ్యండి ఆడవాళ్ళు వాళ్ళని అనుసరించండి ఆడవాళ్ళు చేయకూడదు మీ ఇంట్లో మీ పని మీరు చేయండి ఇక్కడ వచ్చినప్పుడు ఆయన పని ఆయన చేయండి ఆయన అనుసరించండి మీరు అది అర్థమైంది ప్రోక్షా ప్రభుత్వ పుండరీకాక్షాసి గురుపహారం నివేదించామి పూర్వం ప్రాణం నవహాపానం నవహావ్యానం నవహా ఉదానం 5 సార్లు నివేదన చూపించండి స్వామి వారికి ప్రాణం నవహాపానం నవహావ్యానం నవహా ఉదానం నవహా స్వానం నవహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాభిజ్ఞానం శుక్రరోధం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదప్రక్షాళయామి ఆత్మీయం సమర్పయామి మనోన్మనాయ తాంబూలాన్ని సర్వోపచారపూజార్థం సర్వదత్వాత్మని తాంబూలాన్ని సర్వోపచారపూజాం సమర్పయామి ఆ గణపతి